జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీలక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమః. అంత చూస్తామే లేకుండా కొడతా మా బావకు నచ్చింది పే అది ఏ జరుగుని పే ఎవ్వరా మీరు అంతా జరుగుని పే జరుగు నీ అంత చూస్తామే అయిపోయినా ఇక రోజు లెక్క పెట్టుకో. ఫిగర్ బావా టైం అవుతుంది. ఫిగర్ లేదేం లేదు, పొద్దున ఏదో చెప్పా ఎలా. ప్రదీప్ గారు ఓకే, కానీ న్యూట్రల్ గా డెసిషన్ న్యూట్రల్లోనే ఉంది. అరే సాయిగా మనం రిస్క్ తీసుకున్నామేమో. దానిగాడు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు రా. నేను రెడీ అయినా బావా, రెడీ అయినా. ఇవాళ ఖచ్చితంగా పని అయింది బావా. ఏం పని అవడం ఏమో, 3 రోజులు తిప్పుతున్నావు. అది కాదు బావా, ఇవాళ మన ఇంటి ముందు ఓ బుడ్డబుక్కలోడు వచ్చి ఏదేదో చెప్పిండు బావా, అర్థం కాలేదు. కానీ ఇలా ఖచ్చితంగా పని అయింది బావా. అంతే అంటవా? బావా ఇటే బావ, ఇటే ఇటే.
బావ ఇటే బావ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇటా బావ బావ ఇక్కడ బావ ఇక్కడ బావ బ్రేక్ కొడు బావ బ్రేక్ కొడు ఇక్కడ బావ ఇక్కడ బావ ఇక్కడ ఏంట్రా వస్తుంది బావ ఉండు వస్తుందా ఎప్పుడురా వస్తుంది బావ ఆ, ఒక్క 5 minutes ఓపిక పడరా కన్నె బావ అందమైన ఆడది బావ అప్సరస కంటే అందంగా ఉంటుంది కన్నె బావ ఈ మట్టి రోడ్డు మీదకి వెళ్ళే బొడ్డు కింద చీర కట్టి ఇలా వయ్యారంగా ఒంపులు తిప్పుతూ అదిగో ఆ తార్ రోడ్డు మీదకి వెళ్ళి 7:30 వస్తుంది బావా. అందుకే ఈ అడ్డ రోడ్డు మీద అడ్డంగా అడ్డేసాం కన్నా బావా. రేయ్ 3 రోజులా తీసుకురావడం చెత్త నా కొడక. బావా ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయి బావా, అదే నీ పక్కకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది కన్నె బావా. అవు అది టైంకి రాకపోతే నీకు రేంజ్ లో ఉంటుంది రే. అలాగే బావా. కన్నె బావా ఇక నీ రేంజ్కి రేపులొద్దు బావా. ఏ పిఆర్ఎఫ్ఏ. పిఆర్ఎఫ్ అంటే ఏంట్రా? పర్మనెంట్ రెసిడెన్షియల్ ఫ్యామిలీ బావా. బావా నువ్వు తండ్రి పొగచ్చింది బావా. గుర్తుకున్నాడు బావా, చెల్లు కొట్టుకుంటున్నాడు బావా, చెల్లు కొట్టుకుంటున్నాడు బావా. అబ్బా గుర్తుతారు బావా. కళ్ళు మండుతాను కళ్ళు కన్నే బావా. One day we find it out with a battle over nation's ground. One day I spit so hot, make a word it proud, we grace it up. One day we get to break it up. One day we raise the sorcerer. One day we're born to wake it up. One day our power raises up. One day united we get up. One day all fast we touch it up. One day ప్రపంచమే ఓ యుద్ధ రంగం, ప్రతిక్షణం పోరాటమే, పట్టుదలే నిన్ను ముందుకు నడిపే సైన్యమే. ప్రభంజనంలా మార్పు కోసం మనిషి పడే పెనుయాతనే, నిరంతరం మన ప్రయత్నముంటే సాధ్యమే. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. నేను వరదాని తన గతమడుగు చీరు చినుకుని చూపిస్తుంది, నేడు మెరిసేటి మణి చరితడుగు, నాడు వేల లేని మట్టి నంది. తక్షణమే కావాలంటే చేరేది కాదురా గెలుపు, సాటి ఎరుగని సాధన ఉంటే ఒక రోజు చూపు మలుపు. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. వన్ డే చూపిస్తుంది విక్టరీ, వన్ డే రాసేస్తుంది హిస్టరీ, వన్ డే ఇక కాదురా మిస్టరీ. అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగులం, కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య. మరో ముఖ్య విషయం అన్నయ్య, ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం. ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య. గుడ్. ఇక వర్జకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చన్నయ్య. ఇక రాహుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పికప్ అవుతామన్నయ్య. మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే. ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అన్నయ్య. నీలం ఉంది కదరా, నిర్భయంగా ఉండొచ్చు. అంత లేదన్నయ్య, శని శని అన్నయ్య. మరో ముఖ్య విషయం, ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీయకూడదు.
మరి తప్పనిసరి పరిస్థితుల్లో రా. శాస్త్రపరంగా ఈ రోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. ఏయ్, ఏ పని చూసుకో బే. అరే, అరే, ఏయ్, వాటర్ చెట్టు తడుస్తుంది. ఆపురా. నువ్వు ఆగరా, అడ్డు అదుపు లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోయినా ఎవరను? తుమ్మ చెట్టు ముద్దు గంట అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరమారా? కాకిలా కర్రీగా ఉన్నావు, నువ్వు పెద్ద అడగొన్నావేంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంకు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిని. ఆ బొంగులో బామర్దివిలే. బొంగ నా బ్యాక్గ్రౌండ్ బలం ఏంటి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బయట దగ్గర చూపించుకో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో, ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషనా? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. ఆహా, మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. మొత్తం ఇలా పెట్టడం కాదు. ఇంకా చెప్తా విను. మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచి ఇస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? ఆ మాత్రం తెలియదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సిఐ అడిగి పోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయంలో బయటపోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పి నా టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపురూప్. కర్రీ నాయాలా.
తీసుకెళ్ళి కట్టండి సాలగాడిని. ఈ టైంలో తెలిసిన ఒక్కడు కూడా లిఫ్ట్ ఇస్తలేదు. ఎప్పుడన్నా రాకపోవడం. వీని హ్యాండిల్ చేయడం కష్టం రా. ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బామ్మర్ది అప్రూప్ గాడు వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడు రా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మన చేతికి మట్టి అంటకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం. దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. హలో, లేచావారా? లేకపోతే ఎట్లరా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలో మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. రే చంద్రాగా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరత్ గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైపు రా, నాదేమో నేతాజీ రాధాంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయిరా. బొమ్మారెడ్డికి మ్యాటర్ తెలిసిందా? అదే డౌట్, అందుకే నీకు ఈ అప్డేట్. డౌట్ రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్ చేసుకున్నంత ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొట్టుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఒంటెద్ద పోకడా, నాకేమో అంత దొరదా. నా అడ్వైజ్లేమో అక్కర్లేదంటాడు. వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా చెప్పడానికి? రే శరత్గా, నువ్వా? ఇప్పుడే అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను. ఓపెన్గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ ఏరా. సొల్లా ఎన్నింటికి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చేయి. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేంట్రా కొత్తగా. మన కిట్ గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే కానీ ముందైతే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవ్వడం గురించి ఆలోచిద్దాం. మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు అప్రూప్ కూడా వాళ్ళ బావాలింటికి వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గారు ముందే చెప్పాడు రా, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఫెలో అని. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయకండి. ఆడు ఇంకా ఆడు బావగాడి ఇంటికి చేరున్నాడు. ఒకవేళ వెళ్ళినా వాడు బొమ్మారెడ్డికి భయపడి విషయం చెప్పకపోతే? ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లు మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడు రా? ఖచ్చితంగా మోస్తాడు. రే, మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అయ్యడం తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డి మ్యాటర్ వీలైతే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? ఏంటి శాస్త్రి పొద్దున్నే అడ్డం? ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది.
ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే మీ తమ్ముడు సార్. ఏం చేయాలో మీరు చెప్పండి మరి, చెప్పండి మరి. మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరెందుకయ్యా? మీరెందుకు గాడిదలు గేయడానికా? సాయంత్రం లోపు తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటివి చాలా చూసాం. కానీ ఈసారి కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. హైలీ ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు. వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. 1-2 కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. ఐ కాంట్ డూ ఇట్. అయినా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పూటకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలివరాలు నడిపే మీ బామర్దిని అదుపులో పెట్టాను. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా సార్? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరే నా మాట తేలిక తీసుకున్నారు. వద్దు, ఎజెండాలు పక్కకు పెట్టి నాకేం చెప్పొద్దు. సార్, నేను మీకోసం 100% పనిచేస్తున్నాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చి నా కొడుక. బావా బావా చెప్పదు. స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళతోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసు ఎక్కడ పెట్టి విను, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు. అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. అయితే 400% నొక్కుతాగా. ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కన్న బావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. అది గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్ద బావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. పెద్ద బావ, మన కన్నయ్యాడు కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? పప్పు తిన నా కొడుకు. బొమ్మారెడ్డి జిందాబాద్. బొంకు 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 బొమ్మారెడ్డి జిందాబాద్. ఏమయ్యా సార్, నేను వస్తున్నాను తెలుసు కదా, మరి నలుగురేంటాయి అన్యాయంగా? అది 400 దాకా వచ్చారు సార్. కానీ షాప్ ఓపెనింగ్కు మీరు వస్తున్నారని తెలిసి ఈ 4 మిగిలారు సార్. నాకు తెలుసు. నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడా 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు, వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ, ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి?
ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అండి. వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందట కదా సార్. మా ఇంటికైతే రాలేదు. సార్ చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెబుతా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా, సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మిన దగ్గర మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకడానికి వచ్చారని. ఎక్కడేం బీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా మీకు దొరికిరా. తమ్ముడు అన్నయ్య నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు గాలాట్లేదన్నయ్య. బంట నా కొడుకా. అన్నయ్య ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా? గాడిద ఛై, పదా. ఏంట్రా? ఏమైందిరా తమ్ముడు? తమ్ముడు ఉదయ్, లేరా లేరా, బంట ఎలా లే. నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నా కోసం. ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న కారణం, రోడ్డు మీద నడిచి షాపింగ్ కూడా వెళ్ళలేకపోతున్న కారణం, బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం. ఈ కారణాలన్నిటి కారణం ఏంటో మీ తమ్ముడు.
బ్రదర్ నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నోడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు ఇనే అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మీ తమ్ముడి గురించి చెప్పాను. బాబు ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్ నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడి గురించి కదా. అరే మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళలోనో రావాలి. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడి విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడి గురించి. బ్రదర్ నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో? కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగానం తిను, హ్యాపీగా దుప్పటి కప్పుకొని పుడుకోపో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్. డోంట్ వర్రీ. ఓహో, మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషం. బాయ్ బాయ్. వస్తా ఉండు. ఇదేంటి పడుకున్నాడు? రే పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే, కిందకెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏమి వస్తున్నా భయపడకండి. అయిపోయా యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగ తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి నేను ఒక్కని జాలరా? బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడివి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తావేంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రై నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నా. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగావంట. నేను వస్తా. ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా. ఏం చేస్తావు? బలుపు ఇంకా దిగలేదు.
రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? అమ్మ ఫోన్ డబ్బా బావ దొరికినట్టే. ఇప్పుడు బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఈ దొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాగుంది. నమస్తే బండనా. మీరా బుచ్చిపంది, నువ్వేంటి? నీ అవతారం ఏంటి? నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో, ఏమన్నా చేస్తావా? ఓ ఈ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారేంట్రా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేస్తున్నప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో, ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. హాయ్ బంటు. పైన పైకి వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. అమ్మా, ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, ఇక మారు పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పేసి చేంజ్ అద్భుతంగా ఉంటాడు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్ట్ రా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండి రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్ట్ రా. రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే 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 మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనీరా. ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. రేయ్, నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూరా.
ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా ఇది దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి గోకి తొడలు తోలుడు పెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్టుగా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా, రే డాడీరా, రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయనా? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేనెక్కడ పని చెప్పేదిరా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుకెదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడొద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. పురిదినమో పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా బాగా కలిసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఈ నొక్క దెబ్బ అయినా వేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. వీపంతా చిరిగిపోయిందన్నయ్య. ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా, అదరా. కామాక్షి నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అన్నయ్య, అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అన్నయ్య అమ్మ ఎట్టెళ్ళాడ్రా వీడు?
అరే ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది. కబ్జానా? చిన్న దావా జరుగుతుందా? చా, నేను లేకుండానే. పర్సనల్ రవి. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాన్ని మీద చేసిన లేడురా బాయ్. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా, దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పొట్టగాళ్ళు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఎర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏయ్ ఇగరా. మంచిగా ఉన్నాడు పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా, తెలుసా? తెలుసన్నా, చదువుతానా చెప్పిండు. అచ్చా, చెప్పిండా? బాయ్రా. ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయన్నే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. అప్పుడప్పుడు మన పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా? అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు, చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు. ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు? వన్ లోపలేద్దామా, మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా, ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్టు పాపట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా, ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా, నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో, బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా? అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా, అంతా తీసుమార్కానా? కొన్ని పనులు అంతనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఏదో లోకంలో ఉంటావు. ఆహా, మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే, దీనికి మించిన దునియా ఇంకేముందిరా? చేస్ చేస్ చేస్. మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మంద అయినట్టుందిరా. ప్లీజ్ అన్న. ఓనితి రే, మా కాందాని గురించి చెప్తా. కాన్సన్ట్రేషన్ చేసి నుండ్రి, కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమరా? మా తాత ముత్తాతల టైంలో మొఘలును మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి
కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరికి వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో, మనీ లేదా మందు పంచమా ఏమి? అయితే గెలుస్తామన్నా. అవును, మళ్ళా గెలవాలే, గెలిచి తీరాలంతే. ఓ శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది. మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. పీడేడి ఏం రో, పొగ్గు ఓసిడికే. ఏ అమ్మో, ఏమ్రో గుర్కాయని చూస్తున్నావు? కొడతావా కొడతావారా కొడతావారా కొడతావారా? అన్నా అన్నా అన్న పులిరా. ఏమైరా? నువ్వు ఒకని కుక్కని కొట్టినట్టు కొట్టావన్నా. అచ్చా, మరి నేనెందుకు పడిపోయినరా? నాకు ఈ దెబ్బలేందిరా? అబ్బా, అరే మళ్ళీ కథలు పడుతుర్రారా? కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసిన లేడరా. ఎవడరా వాడు? మనిషిని ఎవడని ఇట్లా కొడతారా? బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా? అబ్బా నాయనా శరత్తు, విద్య మాట్లాడవేమ్రా? వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే. అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు, నీకు తెలుసు కదా. అబ్బా, అంతా ఈడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరారా? నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్. పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా, సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోప్కి బాప్. ఎలక్షన్లో మనకి సాధిస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రోబాయ్ అన్న కుక్కని కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదేమ్రా? కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినవరా? ఏ పక్క ఊడు రాబాయ్, పర్సనల్ గా మాట్లాడాలి. అరే శరత్గా, నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా. నువ్వు చెప్పినవన్నీ నేను అంత కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా? చేస్తాడు రా. సరే ఉంటా. సరేరా. అబ్బా ఉంటా కాదురా, నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. ఈ స్పెట్స్ లోపల స్పెట్స్ పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, గట్లయితేనే ఓట్లేస్తారా. ఒరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా? అరే బంటుగా, 10 నుంచి కన్యారెడ్డి గారు ఎస్కేప్ రా. అడుగులే పిడుగులై అన్వేషణే సాగని
చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటగా చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు చొరబడు వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట తప్పిన అస్త్రం చోటు సంధించిన వాడికి పోటు సిగొలిపిన కసితో చూడు చూపుల చెరనే విడిపోడు అష్టదిక్కులే చుట్టుముట్టగా దుష్ట శక్తికై ఒక్కటవ్వగా ఏ చోట నీ దాగుతాడులే ఎవడో ఒకడికి చిక్కుతాడులే వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట పట్టించాలి కండ బలముతో అడచి వేసిన బుద్ధి బలముతో పోరు గెలవరా పెనుగులాట పని ఎంతసేపురా అసలు వేటు కదా అంతు తేల్చరా వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట नमस्ते साहब। क्या रे? हाँ साहब। बाबा नहीं है? नहीं है। अक्का नहीं है? नहीं है। किधर जा रहा रे? सब लोग बाहर गए साहब। ఎప్పుడు ఇంటి పట్టున ఉండడు బాబా नको साहब। ఎప్పుడు ఇంటి కాడ ఉండడు अरे ये काम कर ये गेट बंद कर दे हाँ गेट साहब। बंद कर कोई आए तो नहीं बोला अब नहीं सोना मालूम है साहब। मालूम है हाँ, मैं क्या ठीक है करूं? साहब। जी साहब। बाबा డన్ రా తీసుకోరా అరే బంటుగా కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది నేను అదే ఆలోచిస్తున్నాను రా నాకు డౌట్ రా ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు వీడేమో బయట విచ్చలవిడిగా బలదూరుగా తిరుగుతుంటాడు ఇందుకే కారణం ఏమై ఉంటది పనికిరాని వ్యవస్థరా నీచ రాజకీయ ఏయ్ బంటు ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఆ? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా అంతా తెలిసే మాట్లాడుతున్నా ఏంటో అది మా ఫ్రెండ్ శరత్ గడి చెల్లెలు మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు ఆ విషయం గురించి మాట్లాడుతున్నా తప్పులు తెలియకుండా తలదూర్చడని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా అది సర్లే కానీ సీఎం పేచీలో పెండింగ్లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చావంటగా
మనీ నింపిన సూట్ కేసుతో కార్ దాకా వెళ్ళి సాగనంపావంటగా. ఏయ్, నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది. నా వెనకేదో ఎవ్వారాలు గుడుబుఠాణీలు నడుపుతున్నట్టు నువ్వు. అనుమానం ఏముంది? ఖచ్చితంగా నడుపుతాను కూడా. మేం పెద్దవాళ్ళంరా. తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా. మరి మేము చిన్నోళ్ళమే, తప్పులు చేయం, అన్ని ఒప్పులే చేస్తాం. ఒరేయ్ ఒరేయ్, నేను నీ తండ్రినిరా. ఇప్పుడు కాదన్న వాడేవాడు. ఛీదీరమ్మా, ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కటే హీనమైపోయింది. అబ్బా అబ్బా అబ్బా. సరే, నువ్వు ఆ 2 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రిటర్న్ అవ్వు. ఓకే. అరే శరత్, ఇప్పుడు నేను చెప్పిన వేలో మ్యాటర్ బొమ్మారెడ్డికి రీచ్ అవ్వడా? కన్నరెడ్డి గారి సెల్లో 50 మిస్డ్ కాల్స్, అప్రూప్ గారి సెల్లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బొమ్మారెడ్డి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయంట? 50 కాల్స్. ఎక్కడ చేశాడు సెల్లాడు? ల్యాంకో హిల్స్ దగ్గర. శరత్, నూటల మనలు కూడా వచ్చిండ్రా. ఆడెందుకు వచ్చాడు? డ్రామా వేషాలు అడిగా తప్పు. ఎవడ్రా వీడికి అడ్రస్ చెప్పింది? నేనేరా చెప్పింది. పక్క నా కొడక. ఏంట్రా అర్థం కాలేదురా. ఇక్కడికి ఎందుకు వచ్చావని? ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా? మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవన్నీ కాదురా, ఎవరి కోసం వచ్చావు? అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అది దిల్ రాజు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇంకోటి రిలీజ్ అయితేను చూడడానికి వెళ్ళాను. నీ కొత్తగా ఏం చూపించారు అందులో? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆకర్షణల మధ్య సంఘర్షణలు రా. ఇంతకు ముందు ఎన్ని సినిమాలో చూసాం రా అది. ఫీల్ కొత్తగా ఉందిరా. ఇంతకేమంటావురా? ఒరే శరత్, కన్యాగడ్ మీకు చేసిన అన్యాయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. ఈ విషయంలో మీకు నేనేం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై ఫాదర్. నేను తండ్రి చాటి బిడ్డను కదా. బట్ నా మోరల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. అంత అవసరం అవ్వండి ఇప్పుడు కలవడం? ఒరే చంద్ర, కన్యాగడి కనువిప్పు కలగడానికి న్యూటన్ సైంటిస్ట్ అవసరం లేదురా. ఈ న్యూట్రల్ మనో చాలు. సెల్లు ఫోనా? ఇవ్వు. అమ్మో, మా డాడీ గిఫ్ట్. ఇది లేకపోతే మా నాన్న ఇంటికి రానివాడు. జాగ్రత్త. వాటర్ దొరుకుతుందా?
కన్నిక బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలనరా. కనపడిన వాడిని కనపడిన దగ్గర, దొరికిన వాడిని దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని. అదే వద్దురా కన్నిక, వద్దురా. నా అలా నోట్రలు కొండవే, నీతో మాట్లాడిన గొడవే, నీ గురించి మాట్లాడిన గొడవే. నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వేమో కనిపించే రౌడీ, వాడేమో కనబడిన రౌడీ. అసలు నువ్వేం చేసావు తెలుసా? వాడి చెల్లిని ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసేసావు. ఆ శరతగడ కాంప్రమైజ్ కావట్లేదు. ఏదో చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ఈలోగా చంద్రగడ ఫోన్ చేసి నీ కిడ్నాప్ విషయంలో నా హెల్ప్ అడిగాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రిలీఫ్ అయిపోయా. అబ్బా, ఏం సినిమా నాది! ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వాటి మధ్యదొక సంఘర్షణ. ఇలాంటివన్నీ నీకు అర్థం కాదు, కొత్త కొత్తగా ఉంటాయి. నీకు తెలిసిందల్లా తాగామా, తిన్నామా, అమ్మాయిలతో అంజమే చేసామా, పొడిచామా, ఇవి తప్ప ఏం తెలీదు నీకు. చేంజ్ చెప్పరా. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, చేంజ్ చెప్పడానికి కాదు. రై, ఆ వాటర్ బాటిల్ ఇవ్వరా. దానికే మహాభాగ్యం కన్నిగా. నా కోసం బార్లో బీర్లు ఓపెన్ చేయలేదా, విస్కీలో సోడా కలపలేదా? ఆఫ్టర్ ఆల్ వాటర్. నా ముద్దుల కన్నికి కిల్లే వాటర్. న్యూట్రమోనగాడికి ఏదో పగలి ఉంటుందిలే. సరే నువ్వు వెళ్ళి, నేను చూస్తా. వేలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది. ఇంకా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా. కొత్త ఫోన్. మీరు దొరకరా? నీకు రావు మొదలైందిరా. పోలీసులతో ఆట. పోలీసులు అంటే ఏమనుకున్నారా? Need some pizza? Bow, bow. I need some more. Yeah. Bow, bow. నన్ను తినరా, నన్ను తినేరా. అది కడుపా గ్రైండరా? నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీలు బతకొచ్చురా. ఆగు, తొందరొద్దు. ఫోన్ అక్కడి నుంచే. నేను చెప్పేది ఇప్పటికన్నా వినరా. మన ఒపీనియన్ ఏంటో ఓపెన్గా చెప్పే. అంతేగాని ఆ శరతగారు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ నువ్వు సూపరు, ఎక్సలెంటు, ఆల్ ఈజ్ వెల్, బ్రిలియంటు అని అడ్డంగా సపోర్ట్ చేయకు. అర్థమైందా? లిఫ్ట్ చేయి. రే చెప్పరా. ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? మ్యాటర్కి రారా. ఈవినింగ్ అవుతుందిరా. ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా? ఆ తర్వాత నైట్ అవుతుంది, ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, అంతేగా. జోకులు ఏకరా ఇప్పుడు. రే చంద్ర, నాకు చెప్పటం కాదురా, ఆ శరత్ గాడికి ఏమైనా ఉంటే చెప్పు. ఆ శరత్ గడ్ ప్లాన్లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా. ఇక 1 డేలో ఏం జరుగుతుంది, పుట్టడం చావడం తప్ప. సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్, మళ్ళీ నువ్వా? నీ ఐడెంటిటీ? నా ఐడియా అయితే వాడిని లేపేయడమే కదా. కిడ్నాప్ కదలని మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్గా? అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఇంకా అంటే అది హలో హలో
ఒరే కిట్టుగా టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా, అక్కడ ఫోన్ బద్దలైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందరా? ఏడుపు మొహం నా కొడక. నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడు ఏమీ పీకలేకపోయాడ్రా. పులిని ఎదుర్కొని చూడరా, బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా పులి అలసిపోయావా? మగాణ్ణన్నావు లే, నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటా? వదలరా నా కొడుకుని, వదలరా వదలరా. నా కొడుకు కట్టే, నా కొడుకుని. అయ్యో ఎవ్వర్లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు, నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోరాదు. హలో, ఎవర్రా నువ్వు? రే తలకాయలో మెదడులేని వెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఎక్కడ చచ్చావో చెప్పి చావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రే జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పి చావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్ అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా
అరే ఎక్కడున్నావురా నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రా నా కొడక రా. ఎండరా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. లోకంతో ఈ అనుబంధం, చిరునవ్వుతో అది నీ సొంతం. ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం, ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. నింగి నుండి రాలే చినుకులు నేల సొంతమవుతుందా? సూర్యుని వెలుగుతోనే చివరకు నింగి చేరుతుంది. నిన్ను కదిలించే ప్రతి గాయం వైఫల్యం అవుతుందా? నిన్ను ఓదార్చే తోడుంటే సాఫల్యం కాకుందా? చిరునవ్వుతో చిగురిస్తే జీవితమే ఇక మధురం, అది ముందుగా గమనిస్తే ప్రతి క్షణమొక అద్భుతం. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. ఆకులన్నీ రాల్చి కొమ్మే నేల కొరుగుతుందా? కొత్త చిగురు తొడిగి ఎదిగే స్ఫూర్తి నింపకుందా? నిన్ను వెలివేసే ఆనందం కన్నీరై ముంచిందా? మౌనమే గెలిచే నవ్వుంటే ఆనందం అందనిదా? కన్నీటితో కను తెరచిన కనిపించదు ఈ లోకం, చిరునవ్వుతో నువ్వు సాగిపో ప్రతి విజయం నీ సొంతం. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. బాబా బాబా, ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్ర బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా, పెద్ద బావా, చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా?
ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసు నా కొడుకు శాస్త్రి కొట్టాడు గ్రూప్ రేపు అయిపోయాడు. ఎంత కబుర్లు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బావా. అదే ఎందుకు కొట్టాడురా నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు ఇరగదీస్తాడు అని మన కన్నగాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బావా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బావా? ఆడు మన పనులు చేయట్లేదు బావా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బావా. నీలా తీసి అడిగాను బావా, ఒక్కరిని చేసి కొట్టారు వాడిని బావా. నువ్వు ఎందుకురా గెలికావు? వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బావా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బావా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా? తనులకేనా? అరే 2 తనులకే షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా. ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్ గా లేదా బావా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది బావా, నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా భావాన్ని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బావమర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. రమ్మంటారా అని? దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లడిగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే చల్లాడు, అది తెలుసుకో. ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గెలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దు నుంచి ఇంట్లో లేడయ్యా. యాడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ బామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కొని నువ్వు ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నిగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కల నా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్, నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతాడు కరగదీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా, నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజానికి తెలియదా? ఏ విషయం రా చెప్తావురా పిచ్చి నా కొడక. పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టు జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టినోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకుపోయారు నా సెల్ ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నిగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారు ఎక్కి వెళ్ళబోతుంటే, పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తాను నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు.
సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావ. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా, కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పరికరాని వెధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. హలో ఓకే సార్. అయినా పిచ్చి నా కొడుకు అవసరమా మీకు? బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి, మీరు కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకొకటి విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ హైయర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదన్నయ్య. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నయ్య?
మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలరా బ్రదర్. ఓకే అన్నయ్య. ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడున్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మొనో. ఏం చేస్తుంటాం? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జర్స్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవునరే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే డొక్కలో బొక్క ఉంటుంది. సార్, నా దగ్గర ఎందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మ్యాటర్ నాకు చెప్పావు ఓకే, బయట రివీల్ చేసావనుకో నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP 045497. హలో అన్నయ్య, క్లూ దొరికింది. వావ్, వీడే. ఏంటి? అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రేయ్, నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. ధనరాజ్ సార్. ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడా? ఆఫీస్లో సార్. అదే, ఏ ఆఫీస్లో అని? రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ, అపోలోకి ఆపోజిట్గా. అదే సార్. రే, మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారిలో వస్తున్నావేంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి. ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా, అదే ఎవరు తినటానికి అని? మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాంరా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు? అంటే టైం అవుతుంది, వాళ్ళ ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. రే సార్, కీ. అన్నయ్య, బక్కోడు సమాధానాలు చాలా సహజంగా చెప్పాడు రా. మనం కరెక్ట్గా పని చేయాలంతే. సరే అన్నయ్య. వాడిని ఫాలో చేయి. ఓకే.
హలో హలో శాస్త్రి సార్ ఏమయ్యా ఏమైంది? అసలేం కాలేదు సార్. అరే ఏం కాల? అరే కూర్చోరా, ఏం కాలేదంట. హ్యాపీ అంటే వాడు. ఏమయ్యా ఆ ఎదోకోసారి ఫోన్ ఇవ్వు, టార్చర్ పెట్టాడు అంటాను. ఎక్కడ వచ్చాడంట ఇప్పుడు దాకా? మీరేం అర్థం చేసుకున్నారేమో. మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాం. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ లేరా? ఇన్ఫర్మేషన్ ఏంటరా నా కొడక? ఇన్ఫర్మేషన్ ఏంట్రా? శరత్, సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. శరత్, బంటుగాడు ఫోన్ చేశాడ్రా. సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసింది. కానీ ఏమైంది? పొద్దున్నే బెయిల్ వస్తే సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు బాతులు అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందుందా? పోనీ అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ యాక్సిస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. యారా మ్యాటర్లో ఏదైనా కొత్త రిజల్టా? యా, మనం కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాడి అన్న బొమ్మారెడ్డికి తెలిసింది. మన ప్లాన్ లో భాగం అదే కదా. ఇది పొద్దున్నేనే తెలియాల్సింది. ఓహో సరే అయితే మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? లెట్స్ గో టు డెన్. అది కదయ్యా, చాలేరా. పైన చేసి పని పూర్తి చేయడంలో బొంకు బొమ్మారెడ్డిని మించినోడు ఉంటాడా? లేడు కదా, అందుకే కదయ్యా. నీకేం పర్లా, 10 నిమిషాల్లో సెక్రటేరియట్ బి బ్లాక్ లో నేను ఉంటా. నువ్వేం కంగారు వరకు నేను వస్తానని చెప్తున్నా. ఏందే నేనేం వస్తాననుకుంటున్నావా? హోండా సిఆర్వి 7 ఎక్కితే చాలు, ఇంజన్ కూడా స్టార్ట్ చేయబడలే, ఆడుంటా. రేయ్ బండి తీరా. బాబు గారు వేసుకెళ్ళారు సార్. బాబు గారు వేసుకెళ్ళారా? యాడిగిరా? నేనేం చెయ్యాలా? బ్లాక్ సఫారీ తీసుకురా పో. అది తెల్లవారుజామున బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు సార్. బాబు గారి ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు, ఇది వీడు వేసుకెళ్ళాడు. నేనేం చేసేదే? ఓ పని చేయరా, కత్తెర తీసుకురా, గడ్డి కోసుకుందాం. అన్నయ్య, ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్, రైట్. నేను వచ్చే లోపల మన వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్
ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పని కానీ భయ్యా, పని కానీ. సాయి రే చంద్ర ఎక్కడ తెచ్చారా? రే రాజు చంద్ర ఇవి పట్టుకో వద్దా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్ డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా? సార్ అంటే సార్ వీధుల వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు? సార్ ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్ మా సెంటిమెంట్స్ మాకు ఉంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం సార్, నా వెనకాల నుండి గోతులతో వాళ్ళ విషయాలు మీరు అస్సలు నమ్మదు సార్. అండ్ సార్ నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేసు ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది. సార్ నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి. సార్ ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని. సార్ ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట్ శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేసు విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యూ మస్ట్ అరెస్ట్ హిమ్. సార్ ఎస్ సార్. సార్ ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కన్ఫర్మరా? కళ్ళతో చూశానన్నయ్య. మన వాళ్ళందరూ ఏరి మాటు వేసి ఉన్నారన్నయ్య. గుడ్ రా. ఏంటన్నయ్య, ఆర్ యూ ఓకే? ఎనీథింగ్ రాంగ్? అది కాదురా, ఈ కిడ్నాప్ విషయంలో ఆ బొమ్మారెడ్డి గారి దగ్గర దొరికినంత దోచుకుందాం అనుకుంటే ఆ సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ వేసాడు. నో ప్రాబ్లం అన్నయ్య. ఈ కిడ్నాప్ ఇష్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా డీల్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. ఇంకా కన్యారెడ్డి గారి విషయానికి వస్తే, కన్యారెడ్డి గారిని, వాడిని కిడ్నాప్ చేసిన శరత్ గారిని ఓ రేంజ్లో వేధించో మభ్యపెట్టో మన దారిలో తెచ్చుకొని వాళ్ళిద్దరిని కంఫర్ట్గా మన చేతిలో తీసుకుందాం. ఇక నెక్స్ట్ బొమ్మారెడ్డి గారి దగ్గర మన పాత బకాయిలతో సహా అందిన కాడికి లాగిన తర్వాతనే కానీ కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్యకి అప్పచెప్పాం. ఓకేరా. ఇక నువ్వు ఈ నైట్కి ఏదో విధంగా కమిషనర్ని కాకాపట్టి కాంప్రమైజ్ చేసావంటే రేపేదో ఒక టైంలో బొమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్య ముందే అరెస్ట్ చేద్దాం. ఓకే. ఇవాళ రివార్డు, రేపు అవార్డు. అదిరింది కదన్నయ్య? వెరీ గుడ్ రా. నువ్వు కలెక్షన్ డబ్బులతో బిర్యానీలు తిని తిని పొట్ట మాత్రమే పెంచావు అనుకుంటే బ్రెయిన్ కూడా బాగా పెరిగింది రోయ్. ఎంతైనా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను. సరే సరే, నేను అర్జెంటుగా బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేస్తాను. చెప్పు. గుడ్ న్యూస్ సార్. ముందు నువ్వు మ్యాటర్ చెప్పు. ప్లేస్ ఫైండ్ అవుట్ అయింది. మా తమ్ముడు అయిపోయాడా? చచ్చా. ముందు ముచ్చట్లాపి పని చేయి. ఆ పని చేసి నా కొడుకు ఎవరో తేల్చు. అన్నయ్య నీ డిప్రెషన్ పక్కన పెట్టి నీ డిమాండ్స్ ఏంటో చెప్పు బ్రదరు. బొమ్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లెల్ని చంపింది ఆడి తమ్ముడు కన్యారెడ్డిని ఒప్పుకోవాలి. ఆడి తమ్ముడిని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి సరెండర్ చేయాలి. ఇది జరిగే పని కాదు బాసు. మనం జరిగే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. 1 minute. కాంట్రవర్సీ చేసుకోవడం కన్నా మనం కన్వే అవడం కంఫర్టబుల్గా ఉంటుంది. ఏమంటావు బ్రదరు? అది ఎవరికి? బొమ్మారెడ్డికా? బొమ్మారెడ్డి బోల్డ్ కాదు బాస్. మీ డిమాండ్స్లో డిగ్నిటీ ఉండాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను. బొమ్మారెడ్డి ఫోన్ చేసి మేము చెప్పిన పని చేయమనండి. చేత కాకపోతే మేము ప్లేస్ చెప్తాం, వాడి తమ్ముడు డెడ్ బాడీ తీసుకెళ్ళమను.
మాటలు ఇలా వస్తే చాలా కష్టం బాస్. ఎందుకు కష్టం? నష్టం కాబట్టి. నష్టం ఎవరికి ఎవరికి? న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయిన వాళ్ళక, మాకు అన్యాయం చేసి మా కళ్ళ ముందు ఆనందంగా దిగే అనీచులక, అనీచుల దగ్గర డబ్బులు తీసుకుని బతికే మీలాంటి వాళ్ళక మాట్లాడరే. ఎవరికి ఎవరికి? హాయ్, నీచులు అనే పదం వాడకు. చూడు, మేం పోలీస్ అధికారులం. నిందితుల్ని పట్టుకునే అధికారం మాత్రమే మాకుంది. శిక్షించే అర్హత మాకు లేదు. శిక్షించమని మేము ఎవరో ప్రాధాయపడలేదే, డిమాండ్ చేయలేదే. నా చెల్లిని హత్య చేసింది కన్యారెడ్డి గారిని ప్రపంచం అంతా నమ్మింది, కానీ మీరు మాత్రం నమ్మలేదు. నమ్మకపోక ఏం చేశారు? నా చెల్లిని కన్యారెడ్డి గారి హత్య చేయలేదని నిరూపించడానికి బొమ్మారెడ్డి కోసం పనిచేశారు మీరంతా డిపార్ట్మెంట్. అలా నిరూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజాలు మీకు తెలుసు, కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి సార్. సార్, మీరు చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా చెల్లిని కన్యారెడ్డి గారి హత్య చేశాడనే విషయం మీకు తెలీదు? తెలిసినా కూడా కప్పిపుచ్చి అమాయకులను అరెస్ట్ చేశారు. అది నిజం కాదా? నిజాలు ఇంత నిజాయితీగా మాట్లాడితే చాలా కష్టం బాస్. చూడు బ్రదర్, సమాజంలో తప్పులు సహజం. పెద్దవాళ్ళని గౌరవించడానికే మా డిపార్ట్మెంట్ ఉంది. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడటం బాగోదు. ముందు మీ మర్యాదలు పక్కన పెట్టి ఆ బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేయండి. ఎంతవరకు వచ్చిందో చెప్పిచావు. తమ్ముడు బతుకు దాగుడు మూతల మధ్యలో ఉంది. మరి నువ్వేం పిగుతున్నావురా? కాంట్రవర్సీ కాకుండా చూస్తున్నాను సార్. అసలేం జరిగిందో చెప్పు. ఆపో! కన్నిగాడు ఎక్కడున్నాడో కనిపెట్టుకుని కాపాడమంటే కన్ని వ్యవహారాలు నడుపుతారో నా కొడక. సార్, అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ముందు క్లారిటీకి రా. నా తమ్ముడిని కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికిరమ్మంటే వాడు చెత్తంతా నాకు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావురా? అరే శరత్ గా, తమ్ముడు మనల్ని పిలువు. ఇది ఇది విడిచిపెట్టని కసిరా, ఇది ఇది కారణి కన్నీటి వ్యధరా, ఇది ఇది మానవత్వం మంట కలిసిన రోజురా, ఇది ఇది గతం కలిచే గాయం రా, ఇది ఇది మరువలేని కడుపు కోతరా, ఇది ఇది రగులుతున్న రణరంగం రా, ఇది ఇది బాధ నుండి బయటకు రాలేని భారం, ఇది ఇది అలుపు ఎరుగని పోరాటం, ఇది ఇది కదిలించే రోధనకు సాక్ష్యం రాయ్, ఇది ఇది రాజీ లేని పోరాటానికి నాందిరా,
రాజసత్వపు రాజరికానికి ముగింపు పలికిన రోజురా. నిత్యం నా వెంట ఉన్న నీ అనురాగం ఆవేశం కానిరా. కడలి గర్భంలోన దాగిన నీ ఆత్మతో నాలోన ధైర్యాన్ని నింపరా. నీ ప్రతి రక్తపు చుక్క మంటకు కారణం. అన్నయ్య, ఈరోజు శనివారం, ద్వాదశి, ధనిష్ట నక్షత్రం. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 వరకు. అన్నయ్య, ఇక మనం ఈరోజు కమిషనర్ని కాళ్ళు పట్టుకుని మరీ కాపాడమని వేడుకోవాలి. మీనింగ్ లేకుండా మీడియాతో మాట్లాడాలి. బొంకు బొమ్మారెడ్డిని పరామర్శించాలి.